మోడల్ ఫ్లైట్ పాతకాలంలో యూజ్ చేసిన ఫ్లైట్ ఇది కూడా చార్టర్డ్ ఫ్లైట్ అది సూపర్ ఉంది కదా. అండ్ ఇటువైపు ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళి అవన్నీ చూద్దాం. అటువైపు మన ప్రెసిడెంట్, చైనా గారి ప్రెసిడెంట్ మావో జిదా ఉన్నారు కదా, అప్పట్లో ఆయన ప్రయాణించిన ఫ్లైట్లు కూడా ఉన్నాయి, ఇంకా ప్రిజర్వ్ చేసి పెట్టారు ఆ ఫ్లైట్లు, ఆయన పర్సనల్ ఫ్లైట్లు అన్నమాట. అవి కూడా వెళ్ళి అటువైపు ఒకసారి చూద్దాం. పడిపడి ఫోటోలు తీసుకుంటున్నారు ఇందాక నుంచి. ఫ్రెండ్స్ ఇది చూసారా, ఇది వచ్చేసి SF అనే కొరియర్ కంపెనీ చైనాలో వాళ్ళు డెవలప్ చేసిన డ్రోన్ ఇది. డెలివరీ చేయడం, సిటీలో పెద్ద పెద్ద ట్రాఫిక్ ఉండే ఏరియాలో డెలివరీ చేయడం కోసమని ఈ డ్రోన్స్ ని డెవలప్ చేస్తారు. ఈ డ్రోన్స్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి చైనాలో, అండ్ ఇవి ఆల్రెడీ డెలివరీ కూడా చేస్తున్నాయి. చాలా బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చైనాలోని సివిల్ ఏవియేషన్ మ్యూజియంలో ఉన్నాము. ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా రకాల ఎయిర్ క్రాఫ్ట్లు చైనాలో ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ వీటిలో కొన్ని అప్పట్లో వరల్డ్ వార్లో కూడా యూస్ చేశారంట. అండ్ దాంతోపాటు అప్పట్లో మన మావో ఉన్నారు కదా, ప్రెసిడెంట్ మావో ట్రావెల్ చేసిన ఫ్లైట్స్ అవి కూడా ఉన్నాయి. సో అవన్నీ చూద్దాము, ఫాలో మీ. సో అది ఇప్పుడు మనం మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాం. చూద్దాం మ్యూజియం ఎలా ఉందో. ఇంకా ఎవరైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది కదా ఫ్రెండ్స్, సూపర్ ఉంది ఎంట్రన్స్. అది ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లూ ప్రింట్ ఉంది, ఇందులో ఏమేమున్నాయి మొత్తము బ్లూ ప్రింట్ పెట్టాడు. ఇది చూసారు, ఇది బీజింగ్ దాసింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాసింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలోనే పెద్ద ఉన్న ఎయిర్పోర్ట్లో ఇది కూడా ఒకటి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందని బ్లూ ప్రింట్ పెట్టారు. చూడండి చాలా పెద్దది ఇది. నెక్స్ట్ టైం దాసింగ్ వెళ్ళినప్పుడు ఈ దాసింగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను. అదే డిజైన్. ఈ దాసింగ్ ఎయిర్పోర్ట్ పైనుంచి చూస్తే ఆక్టోపస్ షేప్ లో ఉంటుంది చూడండి. 1 2 3 4 5 6 లెగ్స్ ఉన్నాయి దీనికి. పైనుంచి సేమ్ ఫ్లైట్ లో చూస్తే ఆక్టోపస్ లా ఉంటుంది. సో అందుకని దీన్ని ఆక్టోపస్ అని కూడా అంటారు, ఆక్టోపస్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. కిందకి వెళ్ళాలి తర్వాత. చూస్తారా ఎయిర్పోర్ట్ ఫ్లైట్, ఇది ట్రినిడాడ్ ఫ్లైట్ అంట. ఇది గాల్లో, ఇది రియల్ ఫ్లైట్, అప్పట్లో యూజ్ చేశారు దీన్ని, ఇప్పుడు గాల్లో ఏలాడదీస్తున్నారు మోడల్గా చూపించడం కోసం. చూసారా ఇక్కడ ఒక మోడల్ ఫ్లైట్, పాతకాలంలో యూజ్ చేసిన ఫ్లైట్ ఇది కూడా చార్టర్డ్ ఫ్లైట్ అది సూపర్ ఉంది కదా. అండ్ ఇటువైపు ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళి అవన్నీ చూద్దాం. పడిపడి ఫోటోలు తీసుకుంటున్నారు ఇందాక నుంచి. ఇందాక ఫుల్ ఉందని చెప్పా, సరే కూర్చో. యాక్చువల్గా ఈ ఫ్లైట్ అనేది చాలా బాగుంటుంది. చియాంజిన్ అనే దీని పేరు వచ్చేసి చియాంజిన్. సో వింగ్స్ వచ్చి చాలా పెద్దవి ఉన్నాయి చూడండి, ఎన్ని మీటర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 3 మీటర్స్ ఉంది వింగ్, 2 వింగ్స్. సో ఇందులో ఒక్కళ్ళు మాత్రమే కూర్చోగలరు. అండ్ అది కూడా ఈ సర్వైలెన్స్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. ఈ ఫ్లైట్ అటాక్లు అట్లాంటివి చేయడానికి ఏముండదు, సర్వైలెన్స్ చేయడానికి మాత్రమే వస్తుంది. అండ్ అక్కడ ఉంది చూస్తారా ఆ ఫ్లైట్,
ఆ ఫ్లైట్ వచ్చేసి అది ఫైటర్ ఫ్లైట్. చూవా కిందకి వెళ్దాం పదా. అది గేమ్ కాదు, ట్రైనింగ్, అది పైలట్ ట్రైనింగ్. చాలా热了吧？我天，你看，这都是来旅游的。చూడండి ఫ్లైట్ ఒక ఇంజన్ ఇది బాగుంది కదా. కొంచెం ఇంగ్లీష్లో రాస్తే బాగుండేది, మొత్తం చైనీస్లోనే రాశాడు. ఈ ఇంజిన్ హార్స్ పవర్ 250 హార్స్ పవర్. ఇంజిన్ ఎంత పెద్ద ఉంది. చూసారా అసలు ఎక్విప్మెంట్ లోపల ఎంత ఉందో. అసలు ఫ్లైట్ మనం ఎప్పుడైనా బయట నుంచి చూడటం కానీ లోపల ఇంజిన్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఏరోడైనమిక్స్ చేసే వాళ్ళకి, ఏరోనాటికల్ ఇంజనీర్స్కి అర్థం అవుతాయి. సో అలా ప్రజలందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఈ ఫ్లైట్ ఇంజిన్ ఇవన్నీ బయట పెట్టి చూపిస్తున్నాడు మనకి. అదా ఏంటో తెలుసా ఇది? ఫ్లైట్ చూసాక నిన్న ఎయిర్పోర్ట్లో పక్కన ఇంజిన్ ఉంది, పెద్దది ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ మోటార్ ఇది. ఇది ఫ్యాన్, ఇది తిరిగితేనే పైగలుగుతాం. ఇక్కడ చూడండి, ఇది ఇంజిన్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఏమి పిన్నట్టుగా అక్కడ కూర్చోలే. ఇవన్నీ బొమ్మలు కాదు, ఈ బొమ్మలు అనుకున్నా రియల్ ఫ్లైట్ అది. ఇది వచ్చేసి మోడరన్ ఆర్క్ 600 ఫ్లైట్. అక్కడ ఫ్లైట్ సిమ్యులేటర్లు ఉన్నాయి, సిమ్యులేటర్లు ఎక్కి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎలా నడుపుతారు అవన్నీ. P8903.看这个灯。కదలదు, అంత పెద్ద ఇంజిన్ మీకు ఎట్టగదిలింది. టచ్ చేయండి, ఇలా ఉంది ప్రొఫెల్లర్ ఇంజిన్ అందులో ఉంది కదా. TB20 ఫ్లైట్ 300 301 కిలోమీటర్లు
పర్ అవర్ స్పీడ్తో వెళ్ళిద్దండి ఈ ఫ్లైట్. మంచి పైజామా ఎక్కడ పట్టుకోవాలి? నువ్వు పరిగెత్తుదా? నేను పట్టుకోవాలా? నువ్వు పరిగెత్తు. బేసా వచ్చామ్మా అజీజులా తప్పిపోవుగా నువ్వు. ఈ ఫ్లైట్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా ఫ్లైట్స్ ఉన్నాయి అటువైపు, అవన్నీ చూద్దాము. చూసేదమ్మా పట్టుకోకూడదు. ఫోటో తీస్తారా అక్కడ నుంచో? ఎప్పుడు ఇంతేనా? నవ్వు కొంచెం పెట్టు కాళ్ళు నవ్వు. నవ్వే. ఇవి అప్పట్లో ఎయిర్ హోస్టెస్ వేసుకున్న డ్రెస్, ఎయిర్ హోస్టెస్ బ్యాగ్, యూనిఫామ్, పాస్పోర్ట్, ఈ ఫ్లైట్ అన్నమాట. టూల్ కిట్స్ అన్నీ ఉన్నాయి అండ్ వాళ్ళ మైక్రోఫోన్స్. ఇక్కడ ఒక డ్రోన్ ఉంది.这是新的吧？我们上次来的时候没有这个。ఫ్రెండ్స్ ఇది చూసారా? ఇది వచ్చేసి ఎస్ఎఫ్ అనే కొరియర్ కంపెనీ చైనాలో వాళ్ళు డెవలప్ చేసిన డ్రోన్ ఇది. ఇది డెలివరీ చేయడం, సిటీలో పెద్ద పెద్ద ట్రాఫిక్ ఉండే ఏరియాలో డెలివరీ చేయడం కోసమని ఈ డ్రోన్స్ ని డెవలప్ చేస్తారు. ఈ డ్రోన్స్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి చైనాలో అండ్ ఇవి ఆల్రెడీ డెలివరీ కూడా చేస్తున్నాయి. చాలా బాగుంది కదా. ఒక కొరియర్ కంపెనీ తనంతా తాను డెవలప్ అయ్యి ఇంత పెద్ద డ్రోన్ కంపెనీగా తయారైంది ఇది. సో చాలా స్పెషల్ అన్నమాట ఈ డ్రోన్లు. చూడండి, దీనికి వచ్చేసి 1 2 3 4, సో 4 ఫ్యాన్లు, వెనక ఒక ఫ్యాను, 5 ఫ్యాన్లు ఉన్నాయి. చాలా వండర్ఫుల్ గా ఉంది ఇది. బాగుంది కదా ప్రోడక్ట్. సో వెళ్ళి నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో విశేషాలు చూద్దాము. అటువైపు మన ప్రెసిడెంట్, చైనా గారి ప్రెసిడెంట్ మావో జెడా ఉన్నారు కదా, అప్పట్లో ఆయన ప్రయాణించిన ఫ్లైట్లు కూడా ఉన్నాయి. ఇంకా ప్రిజర్వ్ చేసి పెట్టారు ఆ ఫ్లైట్లు, ఆయన పర్సనల్ ఫ్లైట్లు అన్నమాట. అవి కూడా వెళ్ళి అటువైపు ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ హెలికాప్టర్ ఉంది పెద్దది. ఇవన్నీ ఫైటర్ హెలికాప్టర్లు అండి ఇవన్నీ. అండ్ ఈ ఫ్లైట్ చూస్తారా? ఈ ఫ్లైట్ అప్పుడు చైర్మన్ మావో ఫ్లై చేసిన పర్సనల్ ఫ్లైట్ ఇది. చూడు, ఇది అప్పట్లో చైర్మన్ మావో గారు వెళ్ళిన ఫ్లైట్ ఇది. అండ్ పర్సనల్ బయట లోపలికి వెళ్ళి చెక్ చేయొచ్చు కూడా మొత్తం. లోపలికి
这是个文物，你看，那你两个是不是椅子？ ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లకు వచ్చిన వాళ్ళు అండ్ ఆ బెడ్ వచ్చేసి ఆయన పడుకునే సోఫా బెడ్. 那人家是这样设计的，టచ్ ఎక్కువ. 这两个都是小座，对。然后那里有一个椅子，是不是？那人家是沙发，好不好？ ఆయనకి అక్కడ టేబుల్ కూడా ఉంది, 人家是沙发，不是。 ల్యాంప్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మిర్రర్, రీడింగ్ టేబుల్, రెస్ట్ తీసుకోవడానికి సోఫా, సెక్యూరిటీ ఆఫీసర్లకి అన్ని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటానికి చైనా అల్లుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. చైనా అల్లుడు. In the wind, sun on my skin. I count like shooting star, you can never persist. Remember, just my business. Yeah, my players in the ceiling could be a limit. I'm coming to you where upside down. Tell me, and we can't stay but turn down. Yo, yo, to keep me turned. Bring me up, yeah, wait, don't stop, don't stop.